హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో మనం ఐపీఎల్ మెగా ఆక్షన్ లో టీమ్స్ ఆక్షన్ అనాలిసిస్ అనేది డిస్కస్ చేస్తున్నాం. సో లైన్ ది ఆర్డర్ మనం సేమ్ సిఎస్కే ఫస్ట్ వచ్చింది అంటే ఆప్షన్ లో బెస్ట్ పర్ఫార్మర్, అండ్ ముంబై కూడా ఈక్వల్ ఆల్మోస్ట్ సిఎస్కేకి. ఎస్ఆర్హెచ్ కూడా వీళ్ళు రెండింటికి దగ్గర ఫస్ట్ 3 అయిపోయి. అండ్ నాకు ఇప్పుడైతే వాళ్ళ తర్వాత బాగా అనిపించింది గుజరాత్ టైటన్స్. ఎందుకంటే యాక్చువల్గా మార్కీ సెట్ లోనే ఎక్సలెంట్ గా ప్లే చేశారని అనిపించింది. అందులో ఎక్సలెంట్ బైస్ ఏంటంటే ఫస్ట్ రబాడా. అండ్ రబాడా ఇప్పుడు ప్రెజెంట్ ఇంటర్నేషనల్ గా అంత ఏం చూపిస్తున్నాడు అనేది పక్కన పెడితే ఐపీఎల్ లో లాస్ట్ ఇయర్ పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అన్నట్టుగానే అందరూ ఫిక్స్ అయ్యారు. బట్ అప్పుడప్పుడు మంచి బాల్స్ వేసేవాడు. నాకు పంజాబ్ లో ఉన్నప్పుడు పంజాబ్ కూడా రబాడా కోసం ట్రై చేసింది. బట్ మార్కీ సెట్వన్ లోనే రబాడాని 10.7 సంథింగ్ ఆల్మోస్ట్ 10.75 crores కి వచ్చాడు రబాడా. సో ఇది మాత్రం ఎక్సలెంట్ బై అని అనుకోవచ్చు. అండ్ గుజరాత్ కి ఇలాంటి బైస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జోస్ బట్లర్ కూడా మార్కి సెట్ 1 లోనే ఉన్నాడు. 15.75 crores కి వచ్చాడు జోస్ బట్లర్ కూడా. సో ఈ ఈ రెండు అనేవి ఎక్సలెంట్ బైస్ అని నాకు అనిపించింది. ఎందుకంటే గుజరాత్ కి ఒక ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ కావాలి. సుమన్ గిల్ ఎక్స్ప్లోజివ్ అయి ఉండొచ్చు, బట్ గిల్ తో పాటు ఒక ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ ఉంటే ఇంకా బాగుంటది. ఎందుకంటే గిల్ అప్పుడు మేబీ ఇన్నింగ్స్ అలాగా హోల్డ్ చేసుకొని ముందుకెళ్తాడు. సో గిల్ చుట్టూ వీళ్ళందరూ బ్యాటింగ్ చేయొచ్చు. చెప్పాలంటే జోస్ బట్లర్ ఇన్నింగ్స్ హోల్డ్ చేసే పర్సన్. బట్ జోస్ బట్లర్ రావడం అనేది చాలా ప్లస్ పాయింట్. అండ్ జోస్ బట్లర్ వికెట్ కీపింగ్ కూడా చేయొచ్చు ఇప్పుడు. సో అదొక కూడా అది ఆ విధంగా కూడా వాళ్ళకి ప్లస్ అయింది. సో జోస్ బట్లర్ 15.75 crores అనేది ఎక్సలెంట్ పై. అండ్ కుమార్ కుసగ్రా కూడా 65 lakhs వాళ్ళు వికెట్ కీపింగ్ గా తెచ్చుకున్నారు. అండ్ అనుజ్ రావత్ కూడా తెచ్చుకున్నారు. వీళ్ళిద్దరు నాకు తెలిసి మాక్సిమం బ్యాకప్ లో ఉంటారు. అండ్ ఆల్ రౌండర్స్ వాళ్ళకి కొంచెం మంది మంచిగానే వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మణిపాల్ లాంబ్రో చాలా బాగా మంచి ఆల్ రౌండర్, బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు, బట్ తనకు అవకాశాలు తక్కువ వస్తున్నాయి. సో 1.7 crores కి బాగానే వచ్చాడు. అండ్ వాషింగ్టన్ సుందర్ని తీసుకోవడం అనేది చాలా మంచి ఇది. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ ఎక్కడైనా ఆడగలడు. మేబీ డౌన్ ది ఆర్డర్ అయినా ఆడగలడు. కొంచెం ఎవరైనా 2 వికెట్లు పడినా కూడా ఇన్నింగ్స్ హోల్డ్ చేయగలడు. సో వాషింగ్టన్ సుందర్ ఉంటాడు టీమ్ లో మాక్సిమం అనుకుంటాను నేను. అండ్ గ్లెన్ ఫిలిప్స్ కూడా తీసుకున్నారు. యాక్చువల్గా ఇప్పుడు గ్లెన్ ఫిలిప్స్ చేయాల్సింది ఒకటే ఏంటి అంటే లాస్ట్ సీజన్ వరకు ఉన్న మిల్లర్ ఏం చేశాడో గ్లెన్ ఫిలిప్స్ అదే చేయాలి. బట్ మిల్లర్ ను వాళ్ళు ఆర్టీఎం చేసుకుంటారని అనుకున్నాను కానీ బట్ చేసుకోలేకపోయారు మిల్లర్ ఆర్టీఎం. మిల్లర్ కొంచెం మంచి ప్రైస్ కి వెళ్ళాడు అనిపించింది. ఎందుకో వాళ్ళు మిల్లర్ ని పట్టించుకోలేదు అనిపించింది. స్టిల్ మిల్లర్ ఈ స్క్వాడ్ లో ఉంటే మంచిది, బట్ లక్నోకి వెళ్ళిపోయాడు. సో మేబీ గ్లెన్ ఫిలిప్ మిల్లర్ చేసే రోల్ ప్లే చేస్తే బాగుంటది అని అనిపిస్తుంది. గ్లెన్ ఫిలిప్ బౌలింగ్ చేయగలడు, బ్యాటింగ్ చేయగలడు, వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. సో గ్లెన్ ఫిలిప్ బాగానే ఉన్నాడు. అండ్ జన్నత్ కూడా ఓకే 75 lakhs కి వీళ్ళు ఆల్రౌండర్స్ లిస్ట్ లో ఉన్నారు. వీళ్ళు ఎంతమంది మెయిన్ లెవెల్ లో ఉంటారనిపిస్తే మేబీ గ్లెన్ ఫిలిప్ అండ్ వాషింగ్టన్ సుందర్ మాక్సిమం ఉండొచ్చు. మిగతా వాళ్ళు అనేది బ్యాకప్ ఆప్షన్స్ లోనే ఉంటారు. స్పిన్నర్స్ వాళ్ళకి ఆల్రెడీ రషీద్ ఖాన్ రిటైర్డ్ అయి ఉన్నాడు. రషీద్ ఖాన్ తో పాటు ఎవరు ఉంటారంటే ఆల్రెడీ వాషింగ్టన్ సుందర్ ఉంటే మాత్రం మళ్ళీ జయంత్ యాదవ్, సాయి కిషోర్ యాక్చువల్ మంచి స్పిన్నర్, బట్ మెయిన్ లెవెల్ లోకి రావడానికి చాలా పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వస్తాయి. సో మానవ్ సుతార్ కూడా బాగానే ఉంటది. బట్ వీళ్ళు ఎంతవరకు వస్తారని తెలియదు. బట్ బ్యాకప్ ఆప్షన్ లో కానీ నెక్స్ట్ ప్లేయర్స్ కి ప్రాక్టీస్ ఇవ్వడానికి కానీ తమదైన రోజున డెబ్యూ చేయడానికి అవకాశం కానీ రావచ్చు వీళ్ళకి. అంటే గుజరాత్ తరపున డెబ్యూ అంటే ఐపీఎల్ డెబ్యూ కాదు. సో పేసర్స్ చూసుకుంటే యాక్చువల్ గా ఏ టీం చూసినా మనం స్పిన్నర్స్ కి భయపడడం కామన్. ఆఫ్ కోర్స్ ఒక స్పిన్నర్ కి ఎదురుపడతాం. బట్ పేసర్స్ పక్కాగా ఏ టీం అయినా కొంచెం థ్రెటనింగ్ గా కనిపించాలంటే పేసర్స్ డెఫినెట్ గా మేజర్ రోల్ కీ ప్లే చేయాలి. నాకు తెలిసినంత వరకు రబాడా, సిరాజ్ దాన్ని బాగానే ప్లే చేస్తారని అనుకుంటున్నాను. ముఖ్యంగా రబాడా ఇప్పుడు పాస్ట్ ఈజ్ ప్రైమ్ అంటున్నారు. బట్ రబాడా గట్టిగా బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం గుజరాత్ ఒక ఇది ఉంటది. ఎందుకంటే రబాడా స్వింగ్ రాబట్టగలడు, బౌన్స్ వేయగలడు, స్పీడ్ కూడా వేయగలడు. సిరాజ్ యాక్చువల్గా చిన్నస్వామి లాంటి స్టేడియంలోనే సిరాజ్ చాలా మంచి బౌలర్ అయ్యాడు. అందుకే ఇండియన్ టీమ్ లో కూడా బాగా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం వచ్చింది. సో సిరాజ్ కి ఇప్పుడు అహ్మదాబాద్ పిచ్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటది. ఎందుకంటే అహ్మదాబాద్ పిచ్ చాలా పెద్ద పిచ్. సో ఈ పెద్ద పిచ్ లో పక్కాగా పేస్ కు అనుకూలించే వికెట్ ఈజీగా దొరుకుతుంది. బ్యాటింగ్ కి ఎంత దొరుకుతుంది, పేస్ కు కూడా అనుకూలించే వికెట్ దొరుకుతుంది. పిచ్ స్లో అవుతుంది. సో బౌలర్స్ కి ఒక విధంగా చెప్పాలంటే ప్యారడైజ్ ఇది. పక్కాగా సిరాజ్ దాన్ని యూజ్ చేసుకుంటాడు. యాక్చువల్ గా సిరాజ్ ని బెంగళూరు ఆర్టీఎం చేసుకోవడం అనేది బెంగళూరు ఫ్యాన్స్ చాలా కొంచెం భావోద్వేగానికి లోనవుతున్నారు. ఎందుకంటే కోహ్లీ సిరాజ్ అనేది కొంచెం మంచి బ్రదర్లీహుడ్ కాంబో అది. బట్ దీంట్లో ఓన్లీ మేనేజ్మెంటే ఉందా, కోహ్లీకి ఆల్రెడీ చెప్పారనేది మనం పక్కన పెట్టేస్తే ప్రసిద్ధ్ సిరాజ్ అనేది నెహ్రా సిరాజ్ కోరుకున్నాడు. ఎందుకంటే ఇండియన్ పేసర్ అనేది ఒక ట్రైనింగ్ లో ఉంటే సిరాజ్ కూడా ఇంకొంచెం ప్రస్తుతానికి మన ఫస్ట్ టెస్ట్ లో చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మేబీ ఐపీఎల్ లో కూడా
పర్ఫార్మెన్స్ ఇస్తే నెక్స్ట్ కెరీర్ కూడా బాగానే ఉంటది. ఇంకా ఈ టెస్ట్‌లు ఉన్నాయి. తర్వాత ఐపీఎల్ ఇవన్నీను. బట్ ఏదైనా ఐపీఎల్ అనేది ఎప్పుడైనా ఒక ప్లేయర్ కొంచెం మంచి లైఫ్ ఎక్స్‌ట్రా కొంచెం పాజిటివిటీ ఇస్తది. సో, సిరాజ్ మేబీ దాన్ని గుజరాత్‌లో యూజ్ చేసుకుంటాడని కోరుకుందాం. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ వచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ మంచి స్పీడ్ ఏయగలడు, బౌన్స్‌లు ఏయగలడు బాగా. కొంచెం హైట్ ఎక్కువ ఉంటాడు. 6 ఫీట్ ప్లస్ ఉంటాడు కాబట్టి. బట్ ప్రసిద్ధ్ కృష్ణని కొంచెం గట్టిగా కొన్నారు. 10.5 క్రోర్స్ కొన్నారు. సో, ప్రసిద్ధ్ కృష్ణని కొనడం అనేది నెహ్రా కాలే అయ్యుండొచ్చు. ఆ తర్వాత కూజే ఉన్నాడు. జరాల్ కూజే 2.4 క్రోర్స్. కూజే కూడా మంచి పేస్ రాబట్టగలడు. బట్ మెయిన్ లెవెల్‌లోకి రాగలడా లేదా అని తెలీదు. బట్ లాస్ట్ టైమ్ వాళ్ళకి మోహిత్ శర్మ గాని, మహమ్మద్ సిమి గాని డెత్‌లో గాని, స్టార్టింగ్‌లో గాని వీళ్ళిద్దరూ చూసుకునేవారు. హార్దిక్ పాండ్యా హోల్డ్ చేసేవాడు. లాస్ట్ ఇయర్ అది మిస్ అయింది. లాస్ట్ ఇయర్ సెమీ కూడా టీమ్‌లో లేడు. సో, మిగతా వాళ్ళ కాంబినేషన్స్ అన్నీ దెబ్బైపోయాయి. బట్ ఇప్పుడు అలా మోహిత్ శర్మ రోల్‌ని మేబీ ఎవరు ప్లే చేస్తారు? సిరాజ్ ప్లే చేస్తాడా? రబాడా రోల్‌ని షమి ప్లే చేస్తాడా? ప్రసిద్ధ్ కృష్ణ ఏ రోల్‌ని ప్లే చేస్తాడు? వీళ్ళు ముగ్గురు టీమ్‌లో ఉంటారా? ఇవన్నీ చాలా విషయాలున్నాయి. బట్ రబాడా అయితే పక్కాగా మెయిన్ లెవెల్‌లో ఉంటాడు. ఎందుకంటే పక్కాగా ఎక్స్‌పీరియన్స్ సిరాజ్‌తో పోలిస్తే కూడా రబాడా కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్ బౌలర్ ఇంటర్నేషనల్ వైడ్. అండ్ సిరాజ్‌కి ఐపీఎల్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, వీళ్ళిద్దరూ పక్కాగా ఇన్నింగ్స్‌ను హోల్డ్ చేస్తే బౌలింగ్‌లోని పక్కాగా అవతల టీమ్‌కి ఎంతో కొంత ఆలోచించి ఆడదామన్న థాట్స్ వస్తాయి. అండ్ అర్షద్ ఖాన్ కూడా మంచి పేస్ రాబట్టగలడు. ఆ తర్వాత గుర్నూర్ బ్రార్ కూడా మంచిగానే చేయగలడు. ఇషాంత్ శర్మ అనేది మంచి బై 75 lakhs బేస్ ప్రైస్‌కే ఇషాంత్ శర్మ వచ్చాడు. ఇషాంత్ శర్మ లాస్ట్ టైమ్ ఢిల్లీకి ఆడినప్పుడు కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాంగ్ విత్ ఖలీల్ అహ్మద్. సో, ఇషాంత్ శర్మ కూడా చాలా బాగానే పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. మేబీ మెయిన్ లెవెల్‌లోకి రావడానికి ఎంత ఛాన్స్ ఉంది? మేబీ ఇషాంత్ శర్మ ఎక్స్‌పీరియన్స్ యూజ్ చేసుకుందాం అనుకుంటే, ఎందుకంటే నెహ్రా, ఇషాంత్ శర్మ వాళ్ళిద్దరు పక్కాగా కలిసి ఆడుంటారు కొన్ని మ్యాచ్‌లైనా, వన్‌డేలు గాని, టెస్ట్‌లు గాని. సో, వీళ్ళిద్దరు ముఖ్యంగా వన్‌డేలు. సో, మేబీ ఇషాంత్ శర్మని మెయిన్ లెవెల్‌లో ఉంచే ఛాన్స్ రావచ్చు. ఎందుకంటే లాస్ట్ టైమ్ కూడా ఢిల్లీలో మెయిన్ 11లో ఆడాడు. చాలా ఎకనామికల్‌గా బౌలింగ్ చేశాడు. సో, ఓవరాల్‌గా అయితే గుజరాత్ టీమ్ బానే ఉంది. వాళ్ళకి ఏవి కావాలో అది పక్కా కరెక్ట్‌గా స్టీల్ డీల్ కొట్టారని అనుకోలేదు. ఎందుకంటే జోస్ బట్లర్ 15.75 క్రోర్స్‌కి రావడం అనేది చాలా మంచి విషయం. అలాగే రబాడా కూడా మంచిగానే వచ్చాడు. సిరాజ్ కూడా మంచి ప్రైస్‌కి వచ్చాడు. సో, మేజర్ ప్లేయర్స్ ఎవరు కావాలనుకున్నారో వాళ్ళకి మంచి ప్రైస్‌కి వచ్చారు. మనం ఎప్పుడు గుజరాత్ గురించి ఒకటే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏంటి అంటే 2022లో కూడా వాళ్ళ పేపర్ మీద కొంచెం నార్మల్ టీమే. బట్ ఆన్ ద గ్రౌండ్ వాళ్ళు చాంపియన్ టీమ్ అయ్యారు. సో, మేబీ ఈ టీమ్ కూడా అదే మిరాకిల్స్ చేస్తదేమో అని అనుకుందాం. అండ్ వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ కోసం ఒకసారి చూసుకుంటే రషీద్ ఖాన్‌ని 18 క్రోర్స్‌కి తీసుకున్నారు. రషీద్ ఖాన్ వాళ్ళ మేజర్ స్పిన్ బౌలర్. రషీద్ ఖాన్ లాస్ట్ ఇయర్ కొంచెం కొన్ని మ్యాచ్‌లు ఇబ్బంది పడ్డాడు. అంటే రషీద్ ఖాన్‌ని చూసి ఆడేశారు. ఆ ఓవర్ కొంచెం జాగ్రత్తగా ఆడేద్దాం అనుకోవడం. నెక్స్ట్ వచ్చే ఓవర్స్ లూజ్‌గా ఉండడం వల్ల రషీద్ ఖాన్ బౌలింగ్ మనకంత కనబడలేదు. రషీద్ ఖాన్ ఒక ఎండ్‌లో చాలా టఫ్‌గానే ఏసినా వాళ్ళకి బౌలర్స్ లేరు. సమీ ఇంజ్యూర్ అవ్వడం గాని, హార్దిక్ పాండ్యా లేకపోవడం గాని ఇవన్నీ జరిగాయి. నెక్స్ట్ శుభ్మన్ గిల్ బ్యాటర్‌గా ఉన్నాడు. శుభ్మన్ గిల్ ఇప్పుడు అండ్ జోస్ బట్లర్ ఇద్దరు కలిపి ఓపెనింగ్ దిగొచ్చు. సాయి సుదర్శన్ మేబీ ప్లే అట్ నంబర్ 3. సో, 1 డౌన్‌లో రావచ్చు. 8.5 క్రోర్స్. సాయి సుదర్శన్ లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో, సాయి సుదర్శన్ మెయిన్ లెవెల్‌లో పక్కాగా ఉంటాడు. అండ్ రాహుల్ తెవాటియా, ఎస్ఆర్‌కే, షారుఖ్ ఖాన్ వీళ్ళిద్దరూ అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌గా 4 క్రోర్స్‌కి వచ్చారు. వీళ్ళిద్దరు కూడా మెయిన్ లెవెల్‌లో ఉంటారు. మేబీ షారుఖ్ ఖాన్ ఫినిషర్ రోల్ ప్లే చేయొచ్చు. రాహుల్ తెవాటియా కూడా ఫినిషర్ రోల్‌లో ప్లే చేయొచ్చు. రాహుల్ తెవాటియా ఇప్పుడు టీమ్‌లో ఉన్నా కూడా బ్యాటింగ్‌తోనే మెరిపిస్తున్నాడు తప్ప బౌలింగ్ అతనికి ఇచ్చింది కూడా తక్కువే. పెద్దగా ఇవ్వట్లేదు. అతను ఆల్ రౌండరే గానీ స్టిల్ అతన్ని ఎందుకో బౌలింగ్‌తో యూజ్ చేసుకోవట్లేదు. పంజాబ్ లాంటి టీమ్ వచ్చిందంటే రాహుల్ తెవాటియా కొంచెం అదేదో అన్నట్టు కర్ణుడు అంటాడు అర్జునుడు ఎదురుపడితే నన్ను రారా జావా ఇస్తాడని అన్నట్టు రాహుల్ తెవాటియాకి పంజాబ్ వచ్చేసరికి అలాగే ఏదో ఆవహిస్తది. ఆ మ్యాచ్‌ని పక్కాగా లాగేసుకుంటాడు. ఇప్పటి వరకు పంజాబ్ దగ్గర నుంచి ఒక 6-7 మ్యాచెస్ తను లాగేసుకున్నాడు. 2014 నుంచి చూసుకుంటే. సో, రాహుల్ తెవాటియా టీమ్‌లో ఉండడం అనేది కొంచెం ఆపోజిట్ టీమ్స్‌కి బై ఇలాగ ఎప్పుడైనా మ్యాచ్ లాక్కుంటాడా? ఎందుకంటే సడెన్‌గా గట్టిగా కొట్టేస్తాడు రాహుల్ తెవాటియా. సో, ఓవరాల్‌గా అయితే గుజరాత్ టీమ్ బావుంది పేపర్ మీద. కొంచెం డీసెంట్‌గా ఉంది. కొంచెం ఈళ్ళని చూస్తే భయపడతారా అవతల టీము అన్నట్టు కూడా ఉంది. బట్ ఏదైనా గుజరాత్‌లో ఒక మోటివేషన్ అనేది ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం. లాస్ట్ ఇయర్ అది మిస్ అయింది. ఎందుకంటే సడెన్‌గా హార్దిక్ పాండ్యా వెళ్ళిపోవడం వల్ల. మేబీ ఇప్పుడు వాళ్ళు పుంజుకొని ఉండుంటారు. నెహ్రా వాళ్ళకి గట్టిగానే మోటివేట్ చేస్తాడు. ఐపీఎల్ దగ్గర పడే టైం అప్పుడు మొత్తం టీమ్ అంతా వచ్చేసరికి. సో, ఓవరాల్‌గా అయితే గుజరాత్ టీమ్ బావుంది. అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.